ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోడలు బతికుండగాని కొడుకు ఇంకో పెళ్లి చేయాలనుకున్నప్పుడే పోయింది మా ఇంటి పరువు. ఆదికి నేను రెండో పెళ్లి తలపెట్టినప్పుడు కాదండి పరువు పోయింది. ఇదిగో ఇది నా కొడుక్కి నాకిష్టం లేకుండా ఎప్పుడైతే ఇంటి కోడలయ్యిందో అప్పుడే పోయింది ఇంటి పరువు. బయటికెళ్తే నలుగురు చూసి ఎగతాళి చేసినప్పుడు వాడి పరువు పోయింది. అడ్డమైన గొడవలన్నీ ఇంటికి తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడు పోయిందండి మన ఇంటి పరువు. ఇంతకాలం పెళ్లి ఆపడానికి ఒక్క ప్రయత్నం కూడా చెయ్యని మీరు ఇవాళ ఈ నిర్ణయానికి వచ్చారంటే దీనికంతటికే కారణం ఇదే. ఇదే మిమ్మల్ని బూసిగొల్పింది. నిజంగా నాకేం తెలీదు. అమాయకురాల మొహం పెట్టి నాకేం తెలీదు అత్తయ్య అంటే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావే? ఈ పెళ్లికి నేను అడ్డుపడను అత్తయ్య అంటూనే చివరి నిమిషం వరకు చాలా ప్రయత్నాలు చేశావు. కొన్ని చెల్లె అయ్యి కొన్ని చెల్లలేదు. 1, 2 చెల్లినా ఈ పెళ్లి ఆగలేదు. మళ్ళీ పెళ్ళాపే ప్రయత్నం చేస్తే నేను చస్తానని విషం బాటిల్ చేతిలో పెట్టుకుంటే గానీ నువ్వు ఆగలేదు. నువ్వు డైరెక్ట్గా ప్లాన్ చేయకుండా ఇదిగో ఇదిగో వీళ్ళందరితో ట్రై చేశావు. మనుషుల్ని ఏమార్చటంలో నువ్వు తిట్టవే. నమ్మించి గొంతు కోసే రకానివే నువ్వు. ఎటు ఈ పెళ్లి ఆపలేకపోతున్నానని, పెళ్లి జరిగితే ఈ ఇంట్లోంచి వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుందని, నేను గెలిచినట్లు అవుతుందని నిద్ర మాత్రలిచ్చి నా కొడుకుని చంపాలని చూస్తావా? నీకు దక్కకపోతే కట్టుకున్న వాడిని కూడా చంపడానికి వెనుకాడని నువ్వు. పచ్చి హంతకురాలివే నువ్వు. అంటూ ఉంటే పడుతుంటానని ఎన్ని నిందలైనా వేయొచ్చు అనుకుంటున్నారా మీరు? ఏంటే అత్తయ్య నిద్రిస్తూ మాట్లాడావు? మధ్యలో దూరావంటే చెప్పు తెగిపోద్ది. యువతలు నా కూతురు పెళ్లి తిరుగుతుంటే ఈ గొడవేంటమ్మా? అసలు నీ దబాయింపేంటి? ఎవరివే నువ్వు? నువ్వెవరు? నీ కూతురెవరని? దాన్ని చెప్పు తెగుద్ది అనే మాట మాత్రమే చెప్పాను. నువ్వు మధ్యలో దూరావంటే నిజంగానే తెగుద్ది. వస్తావా దగ్గరికి? వస్తావా? ఏమే, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఇక్కడ ఎవ్వరు మాట్లాడినా నేను భరించినంత వరకే. నాకు దక్కడం లేదని ఆయనకి నిద్ర ముట్టడిచి చంపాలని చూశాను. అటు ఇటు చూడడం కాదత్తయ్యా,
నేను మాట్లాడుతున్నాను కదా, నా వైపు చూడండి, నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. ఆయన మీ కన్న కొడుకు, మీకు పేగుతోనే ముడి, కానీ నాకు ప్రాణంతో ముడి. తెలీదా మీకు? ఈ పెళ్లి ఆపాలంటే నేను ఎంత దూరం రావాలా? పెళ్లి చూపులప్పుడే ఆపలేనా నేను? నేనంటే ఇష్టం లేదు కాబట్టి మీకు నచ్చినట్టు చేయాలనుకున్నారు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదని మీ అబ్బాయికి మరో పెళ్లి చేయడానికి రెడీ అయిపోయారు. ఈ పెళ్లి జరగకపోతే నేను విషయం తగ్గించేస్తాను అని చేతిలో బాటిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే, నేను కూడా మీలా స్వార్థంగా ఆలోచించుంటే, మీరు చేస్తే ఏంటి, బ్రతికితే ఏంటి అని, నా కాపురమే నాకు ముఖ్యం, నా మొగుడే నాకు ముఖ్యం అని నేను అనుకోవడానికి నాకెంత సమయం పడుతుంది అత్తయ్యా? అంత నిస్వార్థపరురాలివే అయితే పెళ్ళాపే ప్రయత్నం ఎందుకు చేశావు? ఈ ఆనందరావు వాళ్ళు దివాళా తీసిన బ్యాచ్ అని నిరూపించడానికి ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? మీరు దాన్ని గొంతు కొయ్యాలని చూసినా పెళ్లి చేసి మీరంతా బురదగుంట్లో పడకూడదని చేసిందమ్మా ఇదంతా. ఇలాంటి వాళ్లతో బియ్యం అందితే, ఇలాంటి వాళ్ల పెంపకంలో పెరిగిన పిల్ల వల్ల వాడి జీవితం నరకం అయిపోతుందని, నిజాలు నీకు తెలియాలని నిరూపించే ప్రయత్నం చేసిందే కొండమ్మ. నేనుండగా మీ కొడుకు ఇంకో పెళ్ళేంటని అమ్మని గట్టిగా నిలదీసిన, పెళ్ళైన వాడితో మీ కూతురికి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారని వీళ్ళ చెంపలు వాయించినా మీ సమస్యకు అప్పుడే ఒక పరిష్కారం దొరుకుండేదన్నా. కానీ మీరే మౌనం వహించి చాలా పెద్ద తప్పు చేశారు. తప్పు కాదు బాబీ, తప్పు కాదు. అగ్ని సాక్షిగా నా మెళ్ళో తాళి కట్టిన మీ అన్నయ్య కోసం ఎదురు చూస్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.